స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శంకర్ గారు. నమస్తే సిరి. సో చాలా వరకు కూడా మనం మెడిటేషన్ ఎలా చేయాలి, ఎలా చేస్తే వాళ్ళకున్న డిజైర్స్ని వాళ్ళు ఫుల్ చేసుకునే అవకాశం ఉంది అన్న దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అదేవిధంగా మెడిటేషన్ చేసుకోవడం వల్ల కూడా మనకున్న ప్రాబ్లమ్స్ని మనం హీల్ చేసుకునే అవకాశం ఉందంటారా? అసలు మెడిటేషన్ ఏ ప్రాసెస్లో మనం చేయాలి? మెడిటేషన్ ద్వారా మనం అనుకున్న గోల్ మనం సాధించవచ్చు. అయితే చాలామంది ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వల్ల మెడిటేషన్ చేయలేకపోతుంటారు. ఈరోజు హెల్త్ బాగాలేదు, ఇవాళ మేము కాన్సన్ట్రేట్ చేయలేకపోయాము, ఈ ప్రాబ్లం ఉంది మాకు, కాలు నొప్పనో తలనొప్పనో చేయి నొప్పనో ఏదో ఒకటి, దీనివల్ల కాన్సన్ట్రేటింగ్గా కూర్చోలేకపోతున్నాము అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే అసలు మనం మెడిటేషన్కి వచ్చిందే ఎందుకు అని అంటే పాజిటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి. సో ఈ పాజిటివ్ మైండ్ సెట్ని ఉపయోగించుకొని మెడిటేషన్ ద్వారా మనకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం మనం ఏం చేస్తామంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఎక్కువసేపు ప్రాణాయామ చేస్తాం. ప్రాణాయామ చేసేటప్పుడు కొంత బ్రీతింగ్ అనేదాన్ని హోల్డ్ చేస్తామన్నమాట. హోల్డ్ చేసి దెన్ రిలీవ్ చేస్తాము, ఎయిర్ని రిలీవ్ చేస్తాం. దానివల్ల కూడా మన లంగ్స్లో కొంత రిలాక్సేషన్ అనేది ఫామ్ అవుతుంది, బాడీ అనేది ఒక మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అలాగే మనకి బాడీలో ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనకి హీలింగ్ అవ్వాలి అని మనం అనుకుంటున్నామో, ఇమాజిన్ దట్ ఆ బాడీ ఆ పార్ట్ అంతా కూడా ఎల్లో కలర్, గోల్డెన్ ఎల్లో కలర్గా ఉన్నట్టుగా ఊహించుకోవాలి. అంటే గోల్డెన్ ఎల్లో కలర్ ఇన్ ద సెన్స్ నో ఇంప్యూరిటీస్ ఆర్ దేర్ అనమాట. అక్కడ ఎలాంటి ఇంప్యూరిటీస్ లేవు, నా బాడీ అంతా కూడా చాలా చక్కగా ఉంది. మెడిటేషన్ చేయడానికి కానీ లేకపోతే నేను ఏదైనా వర్క్ చేసుకోవడానికి కానీ నా బాడీలో పార్ట్స్ అన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి అనేటటువంటి ఫీలింగ్ని తెచ్చుకొని మనము గోల్డెన్ ఎల్లో కలర్ని ఆ స్పాట్లో ఊహించుకొని ధన్వంతరి ధ్యానం అంటారు దీన్ని. అంటే శ్రీ మహావిష్ణు ధన్వంతరి రూపంలో వచ్చి మనకి హీలింగ్ అనమాట అది. సో దానికోసం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలహస్తాయ సర్వాన్మయ వినాశనాయ త్రైలోక్యనాదాయ శ్రీ మహావిష్ణువే స్వాహ అని దీనిని 3 times చాంటింగ్ చేస్తాం. ఆ చాంటింగ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే ఆ యొక్క ఎనర్జీని మనం తీసుకుంటున్నాం అనమాట. హీలప్ అయిపోయింది అనేటటువంటి పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకోవాలి. హీలింగ్ అవ్వడానికి కూడా మనకి సరైనటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక టిపికల్ కండిషన్ని నెగిటివ్ నుంచి మనం పాజిటివ్గా మార్చేస్తామో ఆటోమేటిక్గా దానికి హీలింగ్ అయ్యేటటువంటి కెపాసిటీ పెరుగుతుందన్నమాట. ఆ కెపాసిటీని పెంచుకోవడం కోసమే ధన్వంతరి ధ్యానం చేస్తాము. రోజు మన మెడిటేషన్లో ఒక 3 minutes ధన్వంతరి ధ్యానం చేస్తామన్నమాట. అంటే రిలాక్సేషన్. దాంతోపాటుగా మనం కొన్ని అఫర్మేషన్స్ని కూడా చాంట్ చేస్తుంటాం. నేను మానసికంగా చాలా దృఢత్వాన్ని కలిగి ఉన్నాను, నా శరీరంలో ప్రతి అవయవము నాకు సహకరిస్తుంది, నా శరీరంలో ప్రతి అవయవము సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత, నా శరీరంలో ప్రతి అవయవానికి కృతజ్ఞత. వై బికాజ్ అవి చక్కగా వర్క్ చేస్తేనే మనం మన పని చేసుకోగలుగుతాం. సో మనకు మెంటల్ పీస్ కావాలన్నా కూడా మన శరీరంలో ప్రతి అవయవము కూడా వాటి పనులు కార్యకలాపాలను చక్కగా చేసుకోవాలి. సో ఈ విధంగా మనం హీలప్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. నేనైతే చాలా వరకు ఏంటంటే మ్యాక్సిమం మెడిటేషన్ చేయడం వల్లనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా హీల్ చేసుకుంటుంటాను. అంటే హెల్త్ ఇష్యూస్, హెడేక్ రానియండి, బ్యాక్ ఏక్ రానియండి, కాలు నొప్పి రానియండి, అంటే ఆ పార్ట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయినట్టుగా. ఇప్పుడు ఎక్కడైనా మనకి పెయిన్ వస్తుందంటే బ్లడ్ క్లాట్ అవుతుంది. అక్కడ బ్లడ్కి మూమెంట్ లేకపోతేనే మనకి అక్కడ బ్లాకేజ్ తయారవుతుంది, అది మనకి పెయిన్ అనిపిస్తుంది. సో జస్ట్ ఇమాజిన్ దట్ అక్కడ క్లాట్ లేదు, బ్లడ్ చక్కగా మూవ్ అవుతుంది. ఇప్పుడు చక్కగా మూవ్ అయిందంటే దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, దాని పని అది సవ్యంగా చేసుకుంటూ పోతుంది. సో అలా చేసుకుంటూ వెళ్ళాలనంటే మనం ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ని కలిగి ఉండి పాజిటివ్గా ఈ యొక్క ఇప్పుడు చెప్పాను చూసారా ధన్వంతరి శ్లోకాన్ని, ఆ శ్లోకాన్ని కంటిన్యూస్గా చెప్పుకుంటూ ఉంటే కూడా చాలా హీలింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది బాడీలో. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అంటే హెల్త్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు కూడా హీల్ చేసుకోవడానికి అవకాశాలు కూడా దొరుకుతాయి. చిన్న చిన్నవనే కాదు, పెద్ద పెద్దవి కూడా చాలా హీలింగ్ ఆ యొక్క ధన్వంతరి ధ్యానానికి అంత పవర్ ఉంటుందన్నమాట. అంటే ఖచ్చితంగా పాజిటివ్నెస్ అనేది డెవలప్ అవుతుంది,
పాజిటివ్గా మనము దానికి రెస్పాండ్ అయినప్పుడు అది వర్క్ చేస్తుంది అనమాట మనకి. సో ఇది మనకి అంటే ఒక్క హెల్త్ అనే కాదు, ఏదైనా సరే పాజిటివ్గా మన మైండ్ చేంజ్ చేసుకున్నప్పుడు ఏదైనా పాసిబిలిటీ అవుతుంది మనకి. ఏదైనా మనీ కావచ్చు, హెల్త్ కావచ్చు, వెల్త్ ఏదైనా కానివ్వండి. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యంగా ఉంటేనే డబ్బు సంపాదించగలం. సో ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ముందు మానసికమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉండాలి. సో మెడిటేషన్ ద్వారా ఇవన్నీ మనకు సాధ్యపడతాయి అన్నమాట. సో ఇలా ఎవరైనా కూడా మెడిటేషన్ పరంగా మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ చేయ ఛాన్స్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవుతే ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి బ్యాచ్ స్టార్ట్ అయింది. 5 AM ఒకటి, అలాగే మార్నింగ్ 4 o'clock ఒకటి కూడా. సో మార్నింగ్ 4 o'clockది నెక్స్ట్ మంత్ మళ్ళీ 2nd నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 5 AMది మళ్ళీ 42 days తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే US వాళ్ళకి ఎస్పెషల్లీ 4 o'clock అనమాట. అంటే వాళ్ళకి బ్రహ్మముహూర్తం టైంలో ఒక క్లాస్ పెట్టడం అంటూ జరిగింది. అది 16th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే శివరాత్రికి సంబంధించి కూడా ఎస్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము సిరి. శివరాత్రి రోజు ఒక స్పెషల్ మెడిటేషన్ చేయాలని, కర్మ విపాసక మెడిటేషన్ చేయాలి అని. అంటే మనము మన ద్వారా ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవడం. అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం వర్క్ చేస్తూ ఉంటాము, అయినా కూడా ఎక్కడో మనకి వర్క్ జరగలేదు అనేటటువంటి కొన్ని ఫీలింగ్స్ ఉంటుంటాయి. అయ్యో ఎందుకు జరగలేదు, ఏం అన్నీ కరెక్టే చేశాను కదా అంటే ఎవరినైనా ఏదైనా బాధ పెట్టినా చేసినా ఆ యొక్క ఇంపాక్ట్ ఇక్కడ ఉంటుంది. కర్మ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక పని మనం చేసినటువంటి ఒక తప్పు అన్న మిస్టేక్, చిన్న మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడానికి ఆ ధ్యానం అనేది చేస్తామన్నమాట. సో ఈ శివరాత్రి స్పెషాలిటీగా మనం ఏంటంటే నైట్ 11 to 12 వరకు ఒక మెడిటేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.